దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే హరి ఓం. సార్, రథసప్తమి, ఈసారి రథసప్తమి ఎన్నో తేదీ వచ్చింది, ఏ రోజు జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయంటారు? రథసప్తమి 16 ఫిబ్రవరి 16 ఫిబ్రవరి 2024 నాడు వచ్చింది. ఇది కూడా చాలా అద్భుతమైన రోజు నాన్న. సప్తమి మనకి సాంస్క్రిట్లో 7వ నెంబరు. ఓకే, ఫిబ్రవరి 16 1 + 6 7 నెంబర్. అంటే 7 నెంబర్ నాడు సప్తమి రావడం అనేది ఒక యోగ కారకం సాంఖ్యయోగం ప్రకారం. వచ్చింది శుక్రవారం పూట. మరి అదే రోజు మధ్యాహ్నం నుంచి భరణి నక్షత్రం వచ్చింది. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అంటే ఎంత యోగకారకంగా మనకి ఈసారి వసంత పంచమి అండ్ రథసప్తమి రావడం అనేది జరిగింది. రథసప్తమి అంటే మనం సూర్య ఉపాసన చేస్తాం. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధిస్తాం. అసలు ఎన్నో దేవతలు ఉండగా కూడా మనకి సూర్య ఉపాసన చేస్తే, ఎన్నో దేవీ దేవతల ఉపాసనలు ఉన్నా కూడా సూర్య ఉపాసన చేస్తే మనకి ఫలితం చాలా త్వరితంగా వస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే మనం ఎన్నో పురాణాల్లో అమ్మవారి యొక్క ఒక కన్ను సూర్యుడైతే ఒక కన్ను చంద్రుడని, స్వామివారి తల మీద చంద్రుడు ఉన్నాడని, ఇట్లా రకరకాలుగా కథలుగా చెప్పుకుంటాం కదా. అంటే సూర్యునికి చంద్రునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. మరి సూర్య ఉపాసన చేసే వాళ్ళకి రథసప్తమే చాలా ఇంపార్టెంట్ డే. అసలు ఈరోజు ఏం చేయాలి? ఉదయాన అంటే మనకి సూర్యోదయానికన్నా ముందే మనం తలస్నానం చేయాలి. అంటే తల అంటుకోకూడదు, తలస్నానం చేయాలి. రెండోది, సూర్యోదయానికి సమయంలో స్వామివారికి అర్ఘ్యతర్పణం ఇవ్వాలి. 3 సార్లు అర్ఘ్యతర్పణం, దేవతా అర్ఘ్యతర్పణం. ఓకే, దేవతా అర్ఘ్యం అంటే ఇట్లా ఇవ్వాలి. ఓకే, ఇలా ఇస్తే సార్ ఈ విధంగానే ఇవ్వాలి అన్న. దేవతా అర్ఘ్యం చాలా మంది ఇలా, మామూలు కొంతమంది ఇలా ఇస్తారు కదా, ఒక చేతితో ఇవ్వకూడదు, 2 చేతులతోనే మొత్తం 10 ఈ యొక్క ముందు ఈ మొత్తం 10 వేళ్ళ యొక్క కొనలు తాడుతూ నీళ్ళు వెళ్ళాలన్నమాట. ఓకే, అంటే పితృతర్పణాలు అయితే ఈ విధంగా ఇస్తారు, గురు తర్పణాలు అయితే ఇటువైపు ఇస్తారు. ఓకే, దేవతా తర్పణం ఇటువైపు ఇవ్వాలి. ఒక 3 సార్లు స్వామివారికి అర్ఘ్యం తర్పణంగా వదలాలి. రెండోది, స్వామివారికి అంటే సూర్యోదయం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇంకా స్వామి ప్రత్యక్షంగా స్వామిని ఆరాధించటము, స్వామి సమక్షంలోనే స్వామికి పాయసాన్నం, పరమాన్నం అంటే క్షీరాన్నం వండటము. అంటే ఏదైనా కట్టెల పొయ్యి కానీ లేదా పిడకలు, ఆవు పిడకలు శ్రేష్టం. ఎందుకంటే మనకి సంక్రాంతి నెల మొత్తం కూడా చాలామందికి సంక్రాంతి నెలలో పెట్టిన గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసి రథసప్తమి రోజు వాటితో వండుతారు, పొంగలు వండుతారు. అలా అవకాశం ఉన్నవాళ్ళు 100% ఆ ఆవు పిడకలతోనే స్వామివారికి ఈ నివేదన అనేది చేయండి. పాయసాన్నం అంటే ఒక 1/2 లీటర్ పాలలో సుమారుగా ఒక 3 గుప్పిళ్ళు రైస్ వేసి ఉడకబెట్టి బెల్లాన్ని కలిపి స్వామివారికి నివేదించి దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన, చాలా అద్భుతమైన దినంగా ఈరోజు మనం చేసుకునే ఒక అద్భుతమైన క్రతువుగా చెప్పుకోవచ్చు. అంటే స్వామిని రకరకాలుగా కొలుస్తాం సూర్యభగవానుని, బట్ రథసప్తమి రోజు మాత్రం కంపల్సరిగా స్వామిని ప్రత్యక్షంగా స్వామి దగ్గర, అంటే ఆయన యొక్క నీడలో, అంటే ఆయన ప్రతిబింబం పడే విధంగా, ఆయన యొక్క స్పర్శ మనకి తగిలే విధంగా చేయాలన్నమాట. అదే అక్కడ మనం చేసే ఈ పరమాన్నం వండే చోటే రథసప్తమి రోజు అంటే రథం ముగ్గు వేయటం, చిక్కుడుకాయలతో రథం ముగ్గు వేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదయం స్నానం చేయమని చెప్పాం కదా, అంటే అభ్యంగ స్నానం చేసేప్పుడు మనం తల అంటుకోకూడదు, బట్ తలారా స్నానం చేయాలని చెప్పాం కదా. ఇక్కడ ఈ శిశిర ఋతువులో మనకి వచ్చే రోగాల నుంచి మనం ప్రివెంట్ చేయడానికి శాస్త్రంలో కొన్ని ఆకులతో స్నానం చేయమని మనకు చెప్పబడింది. ఒకటి జిల్లేడు ఆకులతో, 2 చిక్కుడు ఆకులతో. అంటే జిల్లేడు అంటే
అర్కం అంటే సూర్యుడు, అంటే సూర్యునికి ప్రతిరూపం అంటారు దాన్ని. వీటిని జనరల్గా ఏంటంటే తల మీద పెట్టుకొని ఈ భుజాల మీద కానీ ఇట్లా పెట్టుకొని స్నానం చేస్తారు. అంటే ఆకుల యొక్క వాటర్ ఆకులకు తగిలి మన శరీరానికి తగిలితే కొన్ని అంటే ఈ కాలంలో వచ్చి కొన్ని డిసీజెస్కి ప్రివెన్షన్గా ఉపయోగపడుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే అర్కం అంటే జిల్లేడు ఆకులు దొరకని వాళ్ళు చిక్కుడు ఆకులు కూడా వాడతారు. ఓకే, ఈ 2 ఆకులు కూడా శాస్త్రంలో చెప్పబడి ఎవరైనా సరే ఈ 2 ఆకులు ఉపయోగించి ఉదయాన్నే స్నానం చేయడం, సూర్యోదయం తర్వాత స్వామివారి ఎదురుగా పూజించి స్వామివారికి అర్ఘ్యం వదిలి స్వామివారికి ప్రసాదం నైవేద్యంగా చేసి పాయసానాన్ని ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం అనేది ఒక అద్భుతమైన క్రతువుగా చెప్పచ్చు ఈరోజు. సార్, ఈ రథసప్తమి రోజు సూర్యుడిని ఉపాసించాలని చాలా చక్కగా చెప్పారు సార్. ఆ రోజు చదవాల్సిన మంత్రం, జపం, ఆదిత్య హృదయం ఇలాంటివి ఉంటాయి కదా సార్? సారీ, ఎగ్జాక్ట్లీ. సూర్యుని ఉపాసన గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఆ రోజు చదవాల్సిన మంత్రం ఏదైనా ఉందంటారు? ఆదిత్య హృదయం కంపల్సరిగా మనం ఎప్పుడైతే ఇప్పుడు ఈ పరవాణం వండటం అనే క్రతువు జరుగుతుందో అప్పుడు మనం ఆదిత్య హృదయాన్ని చదవడం, సూర్యమండల స్తోత్రాన్ని చదవడం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఓకే, గురుగారు మాకు అవేమీ రావు, ఒక శ్లోకం చదువుకుంటాం. ఓకే, ఇవన్నీ అంటే ఇవేమి చేయలేం. ఎగ్జాక్ట్లీ, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఆ రోజు స్వామివారిని మనం తలుచుకోవటం కూడా చాలా ఇంపార్టెంటే. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని చెప్పి ఆ స్వామిని మనం అట్లీస్ట్ దర్శనం చేసుకుని ఆ శ్లోకం అన్నా చదువుకొని మనం కనుక ఆ రోజుని మనం స్టార్ట్ చేయగలిగితే చాలా మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్నో రకరకాల పనుల్లో ఉండేవాడు ఉంటారు నాన్న. ఓకే, నువ్వు ఎప్పుడు కూడా అన్నీ ఏంటి ఇంత పెద్దది చెప్పావనుకో, గురుగారు ఇంత చిన్నదేమన్నా చెప్పను అంటావు. ఇంకా చిన్నది చెప్తే ఇంకా చిన్నది అడుగుతావు కదా. నువ్వు అడగడంలో తప్పులేదు, ఎందుకంటే పర్వదినాలు బాగా అద్భుతంగా ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క సమయాభావం ఉండాలి కదా. అట్లీస్ట్ స్వామి యొక్క దర్శనం చేసుకొని 3 తర్పణాలు వదిలి ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా కూడా వాళ్ళకి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్ అని చెప్పి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రత్యక్ష దైవం భాస్కరుడు కాబట్టి స్వామికి ఈ ఒక్క శ్లోకానన్నా చెప్పుకొని స్వామికి మన యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవడానికి చాలా మంచిది. సో ఇది కొంతమంది రథసప్తమి రోజే చేయొచ్చా, ఎస్పెషల్లీ తర్పణం అనేది రోజు చేయొచ్చా అనేది కూడా అడుగుతారు. 100% ప్రతిరోజు తర్పణం వదలడం చాలా మంచిది నాన్న. దేవతలకి అంటే మనకి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు ప్రతిరోజు తర్పణం వదలడం చాలా అద్భుతమైన కార్యక్రమం. దాంట్లో రోజు చేయకూడదని ఎక్కడా లేదు, అద్భుతంగా చేయొచ్చు. అసలు చాలా అద్భుతంగా మనకి ఏదన్నా మైల ఉంటే మాత్రమే ఆ రోజులు, ఆ 11 రోజులు 16 రోజులు వాటెవర్ అంటే మీ యొక్క ఆచారం ప్రకారం అవి మాత్రమే విడిచిపెట్టి ప్రతిరోజు మనం నిత్య దీపారాధన నిత్య పూజ చేసేవాళ్ళు ఎలాగైతే ఒక ఏటి సూతకం ఏం పట్టించుకోకుండా ఎలా అయితే చేస్తారో ఇది కూడా అంతే. ప్రతిరోజు నేను సూర్యుడి తర్పణం వదులుతా అంటే అద్భుతం. అది ఇంకా నదీ స్నానం, దగ్గరలో నదులు కాలువలు ఉన్న వాళ్ళు నదీ స్నానం చేస్తూ తర్పణాలు వదలండి మీరు లైఫ్లో. అంటే ఇదంతా కూడా సైన్స్ నాన్న. మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ప్రతిదీ కూడా సైన్స్. విశ్వం నుంచి మనకి ఎంతో ఎనర్జీస్ మనకి మన శరీరంలో ప్రవహిస్తాయి. మనకి ఎన్నో రుగ్మతల్ని మనకి రూపమాపుతాయి ఎనర్జీస్ అన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. రథసప్తమి ఎలా జరుపుకోవాలి, ఆ రోజు ఏం శ్లోకం పారాయణం చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే రాణ. హరి ఓం శివ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.